అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురం రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అనంతపురం రూరల్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక అనంతపురం రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 11:45 సమయంలో అర్హత ఉన్న పేదవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ, రమేష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలోని అనంతపురం రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అనంతపురం రూరల్ ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 3 సెంట్లు స్థలం నిర్మాణం చేపట్టేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6ను అమలుపరచాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉండి ఇళ్ల నిర్మాణం చేపట్టుకుని అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పలు కాలనీలో కూడా ఇప్పటికైనా ఎంఆర్ఓ ఇతర అధికారులు సర్వే నిర్వహించి సంబంధిత ఇళ్ల నిర్మాణం చేపట్టుకున్న ప్రతి పేదవాడికి ఇంటి పట్టాను కూడా మంజూరు చేయాలని రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రమేష్, రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున తదితరులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల పట్టాలు లేని అనేక మంది లబ్ధిదారులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా ప్రభుత్వ భూముల్లో ఉంటే వాళ్ళకి రికవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే మీ ప్రకటనలకే పరిమితమా? ఆచరణలో మీరు అవి చేయలేరా? కాబట్టి అందుకోసమే ఇవాళ అవి కూడా చేయాలి. ఒకసారి పంట పెట్టాలంటే పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు. ఇవాళ మా మాత్రమే చెప్తా ఉన్నారు తప్ప పని మాత్రం జరగడంలే. మేమేదైతే చెప్తా ఉన్నామో వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేయమంటే అదే వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్తాడు, అదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాడు. అంటే మీరు మా మాదిరి చెప్పేకున్నారా, లేకపోతే మేము చెప్పిన దాన్ని పరిష్కారం చేసే స్థాయిలో ఉన్నారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకోసమే తక్షణమే ఈవేళ ఆ యొక్క రైతుకు సంబంధించి పంటల మరి ఈవేళ ఏదైతే చెప్పారో 20,000 రూపాయలు అది తక్షణమే ఇవ్వాలి. అందుకోసమే సూపర్ 6 హామీలను ఈవేళ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా చాలా మోసం జరుగుతూ ఉంది. ఈ మోసాన్ని ఎండగట్టాలి. విద్యార్థి సంఘాలు దీంట్లో రావాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలుపరచాలని, అందులో ప్రధానమైనటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి మరి తక్షణమే విడుదల చేయాలనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. 1 సంవత్సరం కాలం అయిపోతూ ఉంది, కానీ మీరు నేటికి కూడా మీ హామీలను అమలుపరచడం లేదు. పైగా ఈవేళ మీరు జూన్ 4వ తారీఖున ఈవేళ రాష్ట్ర ప్రజలకు పండగ చేసుకోమని ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నాయకులు ఈవేళ దీపావళి సంక్రాంతి చేసుకోమని చెప్తా ఉన్నారు. ఈవేళ నిజంగా పేద ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచాలనేసి వాళ్ళందరూ కూడా పండగలు చేసుకోవాలా? ఈవేళ మొత్తం అంతా కూడా ఈవేళ మీదైతే ఏదైతే ఇచ్చారో 3 సెంట్ల స్థలము, 2 సెంట్ల స్థలము ఈవేళ 4 లక్షల రూపాయలు ఇచ్చారని వాళ్ళు పండుగలు చేసుకోవాలన్నా, లేదంటే ఈవేళ ఆత్మహత్యలతో చనిపోతున్నటువంటి రైతాంగానికి మీరు ఈవేళ మరి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇచ్చామని పండుగలు చేసుకోవాలన్నా, లేదంటే ఈవేళ పిల్లల్ని చదివించుకోలేకుండా ఇంట్లో ఉంటున్నటువంటి పిల్లలకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినామని పండుగలు చేసుకోవాలన్నా, లేదంటే ఈవేళ పేద ప్రజలకు, ఆడబిడ్డలకు ఈవేళ మొత్తం 1,500 రూపాయలు ఇచ్చామనేసి వాళ్ళు ముగ్గురు వేసుకుని పండుగ చేసుకోవాలన్నా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నాయకులకు చెప్పాలా? అందుకోసమే మీరు ఈ యొక్క సంవత్సరం కాలంలో ఈవేళ గత ప్రభుత్వ వైఫల్యాలతో చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు తప్ప మీరు ఎన్నికల హామీలు ఏది కూడా అమలు పరచడం లేదు. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు హామీలు అమలు పరచలేకపోతే మీరు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇంటికి పంపించారో అదే రకంగా మిమ్మల్ని కూడా సాగనంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ విధంగా ఇంట్ల స్థలాలు మంజూరు చేయాలా, 3 సెంట్లు ఎక్కడ, 2 సెంట్లు ఎక్కడ, ఒక ఇంటి నిర్మాణానికి ఎంత డబ్బు వెచ్చించాలి అనేది ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. పలు దఫాలుగా మన అన్న చెప్పినట్ల ఈ 4 లక్షలు సరిపోదు, 5 లక్షల రూపాయలు మనకు కావాలని చెప్పేసి పలు దఫాలుగా అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి కూడా మీరు కూడా ఈ పార్టీ తరఫున తీసుకుపోవడం కూడా జరిగింది. మేము కూడా మీరు ఇచ్చినటువంటి అర్జీలకు సంబంధించి వివరాలని పొందుపరుస్తూ మీ డిమాండ్లను అన్నింటినీ